చరిత్ర. ఆనాడు మహాత్మా గాంధీ బ్రిటిషర్స్తోని కొట్లాడి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది వాస్తవం. నేడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణకి స్వాతంత్రం తెచ్చింది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. దీన్ని ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఎవడేమన్నా అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. భారతదేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అయితే తెలంగాణకి జాతిపిత కేసీఆరే. ఇది ముమ్మాటికి నిజం. బేఫికర్ ఉండండి. బట్ బీఆర్ఎస్ పార్టీలో మీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, మీకంటే ఉద్యమకారులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జగదీష్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ. కానీ అందరికీ ఎవరికి మజిల్ పవర్తో యుద్ధాలు ఉండవు. కానీ మీకు మీ పక్కన కాన్స్టిట్యూన్సీ పెద్దపల్లి విజయనగరంతో మజిల్ పవర్ కోసం సవాల్ వేస్తారు. షేర్లింగంపల్లి అరకపూడి గాంధీతో మజిల్ పవర్కి సవాల్ చేస్తారు. దాని నాగేంద్రతో కూడా ఇదే సవాల్ చేస్తారు. అంటే కౌశిక్ రెడ్డి ఒక్కరే మజిల్ పవర్ చూపించాలనుకుంటారు బీఆర్ఎస్ పార్టీ. మజిల్ పవర్ కాదు మనోజ్. విజయ రమణారావు గారితో విజయరమణారావు గారు నేను ఆ రోజు చెప్పిన నా కాన్స్టిట్యున్సీలో తనుగులాల చెక్ డ్యాము జెలిటిన్ స్టిక్స్ పెట్టి ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు. అది ఉష్కా మాఫియా బ్లాస్ట్ చేసింది. ఖచ్చితంగా వాళ్ళని మీరు అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేసిన. ఆ రోజు ఏమన్నాడు విజయరమణారావు గారు? ఏమన్నాడు? దీన్ని వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ చెక్ డ్యామ్ని వెంటనే నిర్మించాలి, ఇది ప్రజలకి ఉపయోగపడేది, చాలా తప్పు ఇది ఇట్లాంటివి చేయకూడదు అని నేను పోయి చెప్తే విజయరమణారావు గారు ఏమన్నారు నెక్స్ట్ డే, మీరు గిట్లా జెలిటన్ స్టిక్స్తో మేము బ్లాస్ట్ చేసినట్టు మీరు వీడియో చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను విజయరమణారావు గారు అన్నారు. నెక్స్ట్ డే నేను జెలిటన్ స్టిక్స్తో వాళ్ళు బ్లాస్ట్ చేసిన వీడియో, మీరు ఒక్క నిమిషం టైం ఇస్తా, వీడియో మళ్ళీ కూడా ప్లే చేస్తా. జెలిటన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేసిన వీడియో నేను చూపించిన కదా. మరి విజయరమణారావు గారు నువ్వు అడిగినావు, మేము చూపించినాం, మరి నువ్వు రాజీనామా చేయాలని నేను అడిగితే నిజం మాట్లాడితే మరి వాళ్ళకి మండితే నేనేం చేయాలి? నా మీద దాడికి వస్తే ఒకటి. ఇలా గాంధీ గారి ఇష్యూ రెండు. గాంధీ గారి ఇష్యూ ఏముండే? గాంధీ గారు పిఎస్సి చైర్మన్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ అయినా అని చెప్పిండు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ అయితే మా తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపో, లేదు అంటే మీ నెక్స్ట్ డే రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గరికి పోయి కలిసి వద్దాము, లేదు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నావు కదా, మరి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేద్దాం, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి ఎగిరేద్దామని ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటేనే నేను అన్నా. దానికి నన్ను అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి నా మనుషులు రానియకుండా పెట్టి ఇలా పైలెట్ ఎస్కాట్లు ఇచ్చి గుండాలను తీసుకొని వచ్చి ఆ వాళ్ళకి పోలీసులు వత్తాసు పలికి నా ఇంటి మీద దాడి చేయించింది వాళ్ళు కదా, నేను కాదు కదా. మజిల్ పవర్ నేను నిజాలు మాట్లాడుతుంటే వాళ్ళకి నిద్ర పడతలేదు. సీనియర్ నాయకుల పేరు ఎందుకు అంటే వాళ్ళందరూ ఉండగా కౌశిక్ రెడ్డి అంటే పార్టీ నుంచి ప్రెజర్ ఉందా? ఎవరు ప్రెజర్ లేదు. దానం నాగేందర్ది ఇష్యూ అన్నారు. దానం నాగేందర్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు దానం నాగేందర్ గారు మీరు లేచి మేమందరం, నేను ఒక్కనే కాదు నాతో పాటు ఆ విజువల్స్ వాళ్ళు రిలీజ్ చేస్తే గవర్నమెంట్ని చేయమని చెప్పండి, నాతో పాటు కేటీఆర్ గారు, పలరాజేశ్వర రెడ్డి గారు, మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు మైక్ ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నావు అంటే బూతులు ఇచ్చిపెట్టి మేము నిజాలు మాట్లాడుతుంటే వాళ్ళు నిజాలు తట్టుకోలేక వాళ్ళ సమాధానం ఇవ్వలేక మా మీద దాడిలకు ప్రయత్నం చేస్తున్నారు, మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని కేసులు పెడుతుండు, మా కుటుంబ సభ్యులను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని ఇబ్బందులు పెడుతుండు. నిజాలు మాట్లాడితే వాళ్ళకి నచ్చవు. నిజం నిప్పు లాంటిది. నేను అడిగిన ఇప్పుడు ప్రశ్నలకి నేను దీంట్లో ఏదో ఒక్క దాంట్లో కాంట్రవర్సీ చేసింది వాళ్ళ నేనా? అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి ఒక్కరు మాత్రమే ఉన్నారు ఇవన్నీ క్వశ్చన్ చేయడానికి? ఎందుకు బరాబర్ అందరు కూడా ప్రెషర్ ఉందని అడుగుతున్నారు. నా దగ్గర 1% కూడా ప్రెషర్ లేదు. మీకు చెప్పిన నాకు ఉడుకుతుంది, నేను ఒక తెలంగాణ బిడ్డని, వాళ్ళని మంచిగున్న తెలంగాణని ఆగం చేస్తుండు రేవంత్ రెడ్డి, మంచిగున్న రైతులని ఆగం చేస్తుండు రేవంత్ రెడ్డి, మంచిగున్న యువకులని ఆగం చేస్తుండు రేవంత్ రెడ్డి, మంచిగున్న మహిళల్ని ఆగం చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇది నాకు మంట మండుతుంది మనోజ్. తెలంగాణ బిడ్డగా నా మంట మండుతుంది. అందుకే నువ్వు 6 గ్యారెంటీలు ఇస్తావని ఇవ్వకుండా మోసం చేసినావు. ఇలా కాబట్టే తెలంగాణ రైతుల పక్షాన, మహిళల పక్షాన, యువకుల పక్షాన, తాత అవ్వల పక్షాన నిలబడి ఇలా పోరాటం చేస్తున్నాం తప్పితే ఇలా ఏదో మా సొంత విషయాల కోసం ఏదో కూడా మేము పోరాటం చేయాలి. ఫైనల్ క్వశ్చన్, కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిండు, అక్కడ ఎక్కువ పరిచయాలు, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఈ ఎవరైనా ఇంకా ఇప్పటికీ టచ్లో ఉన్నారా? అక్కడ జరుగుతున్న విషయాలు కౌశిక్ రెడ్డికి చెప్తా ఉంటారా ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు? మధు, కౌశిక్ రెడ్డికి ఆఫర్లు పెట్టేటోడు ఎవడు ఉండడు. కౌశిక్ రెడ్డి ఉల్టా ఆఫర్ పెట్టేటోడు ఉంటాడు. ఆఫర్ల గురించి కాదు, వాళ్ళకి టచ్లో ఉన్నారా? అక్కడ సమాచారం కౌశిక్ రెడ్డితో షేర్ చేసుకుంటారు. మా ఫ్రెండ్స్ మా వాళ్ళు ఉండేటోళ్ళు ఉంటారు కదా, పార్టీలు వేరైనా దోస్తాని అయితే ఉంటుంది కదా, దోస్తాని పోదు కదా, తప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళ పార్టీలు
ఎవ్రీ మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది. అన్ని పార్టీల్లో లాగానే బీఆర్ఎస్లో కూడా వర్గాలు ఉన్నాయి. కేటీఆర్ వర్గం అని చెప్తా ఉన్నారు, హరీష్ రావు వర్గం అని చెప్తా ఉన్నారు. కౌశిక్ ఎవరికి దగ్గర అంటే ఏం చెప్తారు? నీకు ఒకటే చెప్తాను శ్రీనివాస్ గారు, మా పార్టీలో ఏడ వర్గం లేదు. మ్. మా పార్టీలో ఒకటే వర్గం, అది కేసీఆర్ గారి వర్గం. కేటీఆర్ గారి నాయకుడైనా, హరీష్ రావు గారి నాయకుడైనా, కౌశిక్ రెడ్డి నాయకుడైనా, బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్త అయినా మా నాయకుడు కేసీఆర్ గారు ఒక్కటే, కేసీఆర్ గారి వర్గం అందరం. కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మేయర్ పీఠాన్ని చేజెక్కించుకోవడానికి ట్రై చేశారు, కానీ కేటీఆర్ గంగుల కమలాకర్కి ఫోన్ చేస్తే అతను ఆగిపోయాడు. అందువల్ల బీజేపీకి లైన్ క్లియర్ అయింది. నో జమ్మికుంటలో కూడా తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ మేయర్ మన మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునేది, కానీ వాళ్ళు కూడా ట్రై చేయలేదు. అసలు కరీంనగర్లో ఏ పార్టీతో కలిసి ఉంది? నో మేము అనేది ఎవరితో ఎవరు చేసింది లేదు. మేము జమ్మికుంటలో వెరీ క్లియర్ మెజారిటీ ఆఫ్ 16 ఉండే, మేము వెరీ క్లియర్ మెజారిటీ. ఇండిపెండెంట్ కలిపి చెప్తున్నారు. 3 ఇండిపెండెంట్స్ మా టీఆర్ఎస్ పార్టీ రెబల్స్. మేము క్లియర్గా 16 ఉన్నాం అక్కడ. అసలు వాళ్ళకి అసలు అవకాశం లేదు, కరీంనగర్లో ఏం వాళ్ళకి ఛాన్సే లేదు. అసలు జమ్మికుంటల అనేది అసలు వాళ్ళకి ఛాన్సే లేకుండే. అసలు మేము క్లియర్ స్వీప్ ఉండే. హుజరాబాద్ కూడా క్లియర్ స్వీప్ మాదే ఉండే. మీకు చెప్పిన ఇంతకుముందు ఏం చేసిరో వాళ్ళు అనేది ఒకటి చేసినాం. రెండోది మీరు ఏంటంటే కరీంనగర్లో కూడా మాకు అసలు అవకాశమే లేదు కాబట్టి మీకు రెస్టారెంట్ అయినాం అంతే. బట్ కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు పార్టీలో. ఐపీఎస్ ఆఫీసర్లను తిట్టి మీరు తర్వాత క్షమాపణ చెప్పినట్టుగా ఉన్నారు. ఐపీఎస్ లైవ్ లోనే నేను మీకు క్లియర్ గా చెప్పిన, మీకు ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి క్షమాపణ నేను చెప్పలేదు. పోలీసు వాళ్ళకి నేను క్షమాపణ చెప్పలేదు. నా ప్రాణం పోయినా కూడా వాళ్ళకి నేను క్షమాపణ చెప్పను. ఎందుకు చెప్పనంటే నేను తప్పు చేయలేదు. వాళ్ళు చేసిరు తప్పు, వాళ్ళు చేసి తప్పు, నేను క్షమాపణ ఎందుకు చెప్తా? క్లియర్ గా చెప్పిన, మత మార్పిడి చేసిండ్రని వాళ్ళు నేను అన్నా అని వాళ్ళు